శ్రీమాత్రే నమః. ప్రాణం పోతున్న భార్య భర్తకు ఈ 4 విషయాలు చెప్పదు. సంసారం ఒక చదరంగమని ఆ రచయిత పాట ఊరికే రాయలేదు. చదరంగం ఆడే సమయంలో మనం ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలో, సంసారం అనే చదరంగంలో కూడా ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులు వస్తుంటాయి. అవన్నీ దాటుకుని ముందుకు వెళ్ళాలంటే భార్యాభర్తల మధ్య మంచి బాండింగ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మీ జీవితం హ్యాపీగా, ఆనందంగా ముందుకు వెళ్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు అంటారు. కానీ కొన్ని విషయాల్లో దాపరికాలు ఉంటేనే సంసారం అనే నావ ముందుకు వెళ్తుంది. ఇదే క్రమంలో భార్య భర్త దగ్గర ఈ 4 విషయాలు అస్సలు చెప్పదట. అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది ప్రేమ గురించి. పెళ్లికి ముందు కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్లో పడతారు. వారి లవ్ అనివార్య కారణాల వల్ల బ్రేకప్ అవుతూ ఉంటుంది. అలా అమ్మాయి పెళ్లికి ముందు ఎవరినైనా లవ్ చేసి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే తన పాత లవర్ గురించి తన భర్త దగ్గర అస్సలు చెప్పదట. తన ప్రాణాలు పోయినా ఆ విషయాన్ని బయట పెట్టదు. రెండవది అనారోగ్యం. కొంతమంది భార్యలు అనారోగ్యం వచ్చినా భర్తకు అస్సలు చెప్పరు. ఎలాగైనా ఓపిక తెచ్చుకొని ఇంట్లో పనులు చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. భర్తకు చెప్తే ఆయన బాధపడిపోతారని తన బాధను భరించైనా సరే ఇంట్లో పనులు చేసి భర్తను హ్యాపీగా ఉంచుతుంది. మూడవది డబ్బు. కొంతమంది స్త్రీలు భర్తకు తెలియకుండా డబ్బులను దాస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం ఏదైనా అత్యవసరమైనప్పుడు ఆ డబ్బులు ఉపయోగపడతాయని వారు భావిస్తారు. అలాంటి డబ్బు గురించి భర్తకు అస్సలు చెప్పదు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తన దగ్గర డబ్బు ఉందని బయటకు తెస్తుంది. నాలుగవది విషాదం. భార్యకు ఏదైనా బాధ ఉన్నా, ఆందోళన చెందుతున్నా కానీ తన భర్తకి అస్సలు చెప్పదు. తనలోనే దాచుకొని ఆందోళన చెందుతుంది తప్ప భర్తకు తెలియనివ్వదు. ఎందుకంటే భర్తను ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆలోచిస్తుందట.